గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో 4 అంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కూలిపోయినప్పుడు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భవనం కూలిపోవడానికి ముందే శబ్దాలు రావడంతో అందులో ఉన్న వారంతా బయటకు వెళ్లారు. కూలిన భవన శిథిలాలు చుట్టుపక్కల భవనాలపై పడ్డాయి. భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ భవనం కూలిపోవడం గల కారణాలు ఏంటి, ఎలా జరిగింది అసలు? గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో వినుకొండ పట్టణంలో జరిగింది. బజార్లో కేవలం 150 గజాల లోపుగా విస్తీర్ణం ఉన్నటువంటి స్థలంలో దాదాపు 4 అంతస్తులు, ఆ పైన మరొక గదిని కూడా వేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 అంతస్తులు. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో 3 అంతస్తులకు మించి వేయడానికి కుదరదు. 5 అంతస్తులు వేసే వరకు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. అయితే ఇది ఉదయం నుంచి కూడా శబ్దాలు వస్తున్న పరిస్థితి. కింద బాగా వీక్ గా ఉన్నటువంటి పిల్లర్లు ఆ లోపల క్రాక్స్ వచ్చి ఆ క్రాక్ శబ్దాలు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఖాళీ చేసి కొన్ని సామాన్లు బయటికి వెళ్ళి బయట వెయిట్ చేస్తా ఉన్నారు. ఇది ఏ క్షణాన్ని కూలుతుందో అని సమాచారం కూడా ఇచ్చారు అధికారులకు. అయితే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు ఇది కూలిపోతుంది ఖచ్చితంగా అని చెప్పిన అక్కడ ఎలక్ట్రికల్ వ్యవస్థను కూడా పూర్తిగా ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న నేపథ్యంలోనే ఒకసారిగా బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోవడం జరిగింది. దీంతో ఆ పక్కన ఉన్నటువంటి మరొక 6-7 ఇళ్లపై కూడా దీని ప్రభావం పడింది. ఒకసారిగా ఆ బిల్డింగ్ కూలిపోవడంతో పక్కన ఉన్న భవనాలు కూడా కొద్దిగా ధ్వంసమైన పరిస్థితి. అయితే ఒక అదృశ్యం ఏంటంటే ముందుగా గుర్తించడం 4 అంతస్తుల్లో ఉన్నటువంటి మొత్తం ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు మొత్తంగా కూడా బయటికి రావడం, ఆ తర్వాత కూలటం చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ప్రాణం కానీ నష్టం కానీ జరగకుండా ఎవరికి గాయాలు కాకుండా జరిగింది. అయితే గతంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం బాగా వీక్ గా ఉందని చెప్పని మున్సిపల్ శాఖ సిబ్బంది కూడా గుర్తించినప్పుడు కూడా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొన్ని రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దానికి అంటే డబ్బుకు కానీ లేదంటే మిగతా ఒత్తిళ్లకు కానీ లొంగిపోవడం వల్ల ఈ బిల్డింగ్ చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్డింగ్ మాత్రం బిల్డింగ్ కూలిపోయినప్పుడు కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం మాత్రం కొంత అదృష్టంగా చెప్పుకోవచ్చు. కళ్యాణ్, కృష్ణ, చుట్టుపక్కల ఇళ్ల మీద కూడా దీని ప్రభావం పడుతుంది అంటున్నారు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి లోకల్ గా? అంటే యజమానులు ఏమంటున్నారు? అంటే మొత్తంగా డ్యామేజ్ అయితే జరిగింది. అంటే పక్కన ఉన్నటువంటి భవనాలు కూడా డ్యామేజ్ జరిగింది. అయితే ఇది కూలిపోతున్నటువంటి సమాచారం ముందుగా రావడంతో అధికారులు పక్కన, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పక్కన, ఆ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు వచ్చేయమంటం జరిగింది. ముందుగా క్రాక్ వచ్చినటువంటి ఆ బిల్డింగ్ పక్కకి ఒరిగిపోవటం, లేదంటే అట్లా జరిగితే ఇంకో రకంగా ఉండేది. కాకపోతే నిట్ట నిలుగున కూలిపోవటం, శిథిలాలు ఆ భవన ఏదైతే శకలాలు ఉన్నాయో అవి పక్కన ఉన్న వాటి మీద పడటంతో కొన్ని వాటికి డ్యామేజ్ జరిగింది. అదే కానీ ఒక పక్కకు కానీ ఒరిగిపోయినట్లయితే 4 అంతస్తుల భవనం దాదాపుగా 7-8 ఇళ్లపై కానీ పడినట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా భారీగా నష్టం జరిగేది. కళ్యాణ్, థ్యాంక్ యూ కృష్ణ.